రామాయణంలో రాముడే ఉదాహరణ. వాల్మీకి చెబుతాడు రాముడు కోపం రాదు, తెచ్చుకుంటాట. ఎందుకని తెచ్చుకోకపోతే పని అవ్వదండి. సుగ్రీవుడికి ఆయన మేలు చేశాడా లేదా, వాళ్ళని చంపాడా లేదా, అప్రతిష్ట కూడా భరించాడా లేదా? మరి సుగ్రీవుడు ప్రత్యుపకారం చెయ్యాలా వద్దా? వాడు వెళ్ళి శుభ్రంగా ఆవిడెవరు రోమన కాదు, తారను కూడా పెట్టుకుని సమస్త భోగాలు అనుభవిస్తూ 4 నెలల పాటు రాముడిని పట్టించుకోరా, మండదా? అప్పుడు వచ్చింది రాముడు కోపం, రాలేదు, తెచ్చుకున్నాడు. ఏమన్నాడో తెలుసా? లక్ష్మణుని పిలిచి వాలిని పంపించిన దారి ఇంకా తెరిచే ఉంది, మూసుకోలేదని చెప్పు అన్నాడు. దెబ్బకు వచ్చాడు వాళ్ళ లెక్కకి. అంచేది మిత్రుడు కూడా హెచ్చరించకపోతే పని చేయని కాలం త్రేతాయుగం. ఇప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలిసి ఇక్కడ ద్రోహమే చేస్తారు. ఇక్కడ నువ్వు నమ్మావంటే ద్రోహం అయిపోయినట్టే. నమ్మక ద్రోహం అనే మాటే పనికిరాదు. నమ్మకం ఉన్న చోటే ద్రోహం ఉంటుంది. నమ్మడం నీదే తప్పు. నమ్మినట్టే ఉండాలి కానీ నమ్మకూడదండి. ఈ నట్టు బాగా బిగించాలి. వాడు కనపడినప్పుడల్లా నిన్ను తప్పితే ఎవరు నమ్ముతామయ్యా అనాలి. వెనకాడి నుంచి ఒక కెమెరా వేస్తూనే ఉండాలి. తప్పది. ఇంట్లో వాళ్ళ విషయంలోనే తప్పదు, బయట వాళ్ళ విషయం చెప్పక్కర్లా. ఎవడు ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో, ఎవడు ఎప్పుడు ఏ రకంగా కొంప ముంచేస్తాడో తెలియదు.